దేవుడు ఎలా నిర్ణయిస్తున్నాడో, ఓ కుటుంబం నడవాలంటే ఒక యజమానుడు ఉంటాడు, ఒక యజమానురాలు ఉంటుంది, ఓ కంపెనీ నడవాలంటే ఒక మేనేజర్ ఉంటాడు, ఒక బస్సు నడవాలంటే ఒక డ్రైవర్ ఉంటాడు. కానీ ఇక్కడ ప్రపంచాన్నంతటిని నడిపించేవాడు తన మహత్తు గల మాటతో ప్రపంచాన్ని ఆయన నడిపిస్తా ఉన్నాడు. సూర్యుడు తన అంతటా అదే వచ్చేస్తుందా? చంద్రుడు తన అంతటా అదే వచ్చేస్తుందా? చీకటి వెలుగులు ఎలా కలుగుతున్నవి? నువ్వు ఆలోచన చేస్తే దేవాతి దేవుడు నీకు అర్థమవుతాడు. సృష్టికర్త సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు. ఆ మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో తన మహత్తు గల మాటతో సమస్తాన్ని నిర్వర్తిస్తున్నాడు. అది మనము గ్రహించి అర్థం చేసుకోవడానికి మనకి ఆలోచన అనేది కూడా ఉండాలి. ఆలోచన లేకోకుండా ఆవేశంతో ఆయన్ని ఆరాధించడానికి అనుమానపడతా ఉన్నారు. సమస్తాన్ని కూడా ఆయన తన మాటతో చేస్తే, మనసుని మాత్రము తన చేతితో చేసి తన ఊపిరి మనుషుని యొక్క నాసిక రంధ్రాల్లో ఊది మనుషునికి తన జీవాయువునిచ్చాడు. ఆ జీవం గల మనుషుడికి జీవం గల దేవుడు జీవాత్మనిచ్చి మనుషుణ్ణి తన ఆరాధించటకు నిర్ణయించాడు. ఎందుకు మనల్ని చేశాడు? తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా ఆయన మనల్ని సృజించాడు. దేంతో? తన చేతితో. ఎక్కడున్నమాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉంటది. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవల్లని జగత్ పునాది వేయబడక ముందే ఆ ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. మన కోసం మనమే కాదు, దేవుని కోసం మనము, మన కోసము సృష్టిని చేశాడు దేవాతి దేవుడు. మనల్ని ఆయన కోసం చేసుకున్నాడు దేవాతి దేవుడు. దేవుడు పుట్టించినప్పుడు ప్రతి మనిషిని కారణ జన్ముడిగా పుట్టించాడు.